అది వీడైతే ఏమో తలుచుకుని భయం వేసేసేది. అప్పుడు నాన్న గుర్తుకొచ్చేవాడు. ఓహో, వాళ్ళ టెన్షన్ ఇంతే లేవు, మనకి మన కొడుకు వస్తే తెలియదు ఈ మాట నాన్న ఎప్పుడో అన్నారని అనిపిస్తుంది. స్వీట్ మెమరీస్ మరి. అత్త కోడళ్ళ మధ్య అనుబంధం ఎలా ఉంటుంది? సురేఖ్ గారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? మాకండి కోడలు కాదండి, నా కూతురండి. అంత బాగుంటాం మేమిద్దరం కూడా. మీది ఒక అందమైన ఉమ్మడి కుటుంబం, అందరూ కలిసి ఉంటారు. ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఏంటి? దీనికి పునాది ఎవరే వేశారు? మా నాన్నగారి క్వాలిటీ నేను ఎగ్జాంపుల్ చెప్పగలను. అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది, వాళ్ళ నాన్నగారు అంటే మా తాతయ్య గారు ప్రొహిబిషన్ డిపార్ట్మెంట్లో సిఐగాను ఎస్ఐగాను చేశారు. ఏదో మా ఇన్స్పెక్టర్ సిఐ చేసి ఆయన కాలం చెందారు. చాలా ఎర్లీగా 48 years చచ్చిపోయారు. 40 చచ్చిపోయారు. 40 దాదాపు 40 చనిపోతే ఆయనకి అప్పటికి అమ్మ కాకుండా 4 బిడ్డలు. అమ్మ తర్వాత అబ్బాయి తర్వాత 3 ఆడతారు. వాళ్ళు ఏంటంటే రాకరావిడి నాగబాబు కంటే కూడా చిన్నవాడు. అది ఆ వయసు అంత చిన్నవాడు. అమ్మ మా పిన్నమ్మ నాకంటే చిన్నవాడు. అలాంటి పిన్నమ్మల్ని ఆయన వీళ్ళ నాన్న చనిపోయిన తర్వాత తన ఫ్యామిలీ అంతగా నాన్న పెంచారు. నాన్న కూడా అరాకురా శాలరీ మీద బతికేదే తప్ప కూడా కాదు. సో తనకు మిగిలిన దాంట్లో మళ్ళీ ఆ ఫ్యామిలీని చూసుకోవటం, మా అమ్మమ్మని చూసుకోవటం, వాళ్ళ మంచి చెడు చూసుకోవటం. వాళ్ళకు ఇల్లు మాత్రం ఉంది మొగల్తూరులో. ఆ ఇంట్లో వాళ్ళు అద్దెకు వస్తే ఆ కొంచెం డబ్బు నానిచ్చేయడం, అక్కడ పొలం కొనిచ్చారు. ఆ పొలం ఇచ్చే డబ్బుతోటి అంతా బాగా చూసుకోవాలి తన ఫ్యామిలీ లాగా. కాబట్టి నాన్న ఫస్ట్ సూత్రధారి. అమ్మ కూడా ఫ్యామిలీ బాండింగ్ టుగెదర్నెస్ అనేది స్ట్రాంగ్గా ఉండటానికి నాన్న ఏర్పాటు చేసినటువంటి బీజం. అది అమ్మ కంటిన్యూ చేస్తుంది. మేము ఇవన్నీ చూసి మేము నేర్చుకుని మేము టుగెదర్. అందునే వీఆర్ వెరీ రిచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషనల్ బాండింగ్. ఇప్పటికే వాళ్ళ ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏది ఇబ్బంది వచ్చినా సరే మొత్తం అందరం గుంపుడిపోతాం. ఏ లెవెల్గా వెళ్ళిపోయి మోర్ సపోర్ట్ చేస్తాం. అంటే వీ డోంట్ ఎక్స్పెక్ట్ ఇంకా అంతకుమించి చేయకూడదు. ఎస్, ఒకరినొకరు భరోసా. అది మా ఫ్యామిలీలో వెరీ స్ట్రాంగ్ అని చెప్పాలి. పెద్దవాడు కాబట్టి అవకాశం నాకు వచ్చింది కాబట్టి అమ్మ ఇది ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు భరోసా. అలాగే ఆడపిల్లలు. మీ అందరిలోనూ అమ్మని ఎవరు ఎక్కువ జాగ్రత్తగా చూసుకుంటారు? ఎందుకంటే మేము కూడా గమనించలేని సున్నితమైనటువంటి ఇష్యూస్ లైక్ హెల్త్ విషయం కానీ, అమ్మ మూడు కానీ, అమ్మాయి అంత క్యాజువల్ అంత బిజీ ఉన్నాడు. ఒక అమ్మాయి అలాగే చాలా చిన్న చిన్న విషయాలు కూడా చాలా మెడికల్ ఇంట్రెస్ట్ మాకు కాన్షియస్. అన్నయ్య ఉన్నాడు, అన్నయ్య దగ్గర ఉన్నా అమ్మ అంటే ఇంకా రిలాక్స్ అయినా అందరం చాలా కంఫర్ట్ అయినా. ఎప్పుడు ఎవరు కొన్ని విషయాలు నాగబాబు మాకు సపోర్ట్గా ఉంటాడు. నాగబాబు ఉండి వాడు భరోసా. అలాగే ఆడపిల్లలు ఇట్లా ఒకరినొకరు అంటే కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్. ఎవరి ఒక్కరు కాదండి. అది వాళ్ళు అందరూ చూపించే ప్రేమగా నేను చెప్పగలను కానీ బట్ దీని అందరూ సూత్రధారి నాన్న తర్వాత అది అమ్మ మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు అమ్మ నా ఇంట్లో ఉంది అంటే మనవలు వస్తారు, మనవరాలు వస్తారు, ఆడబిడ్డలు వస్తారు, వెలుబిడ్డలు వస్తారు. ఇల్లు ఎప్పుడు కలగల అంటారు కారణం అమ్మ. అది మేమందరం ఆచరిస్తున్నాం పండగలకి, పబ్బాలకి. అది నిన్న మొన్న నాగబాబు వచ్చి చాలాసేపు కూర్చున్నాడు. నేను ఇంట్లో లేకపోయినా వచ్చి నాగబాబు కూర్చొని టైం స్పెండ్ చేసి వెళ్ళిపోతుంటాడు. అలాగే చెల్లెలు ఇద్దరు ఆల్మోస్ట్ ఎవ్రీడే మాధ వస్తుంటుంది, తను కూడా వస్తుంది. నిన్న సాయంత్రం కూడా వచ్చి ఉంటుంది. అమ్మా మధ్యాహ్నం వచ్చి కదా వచ్చి ఇక్కడే భోజనం చేసుకుని అలా ఉంటుందండి. ఈ తరం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బాగుంటుందండి. పిల్లలు అక్కడేళ్ళు అందరూ అందరూ కలిసి అన్నీ సంసారం నిలబడుతుంది. లేకపోతే ఏముందండి, ఇక్కడ వెళ్ళిపోతారు. విడిపోతే ఎక్కడే పడిపోవాలి అంతే. ప్రేమలు ఇప్పుడు లేవండి, తగ్గిపోయింది చాలా మటుకు. ఏదో ఇంకా వాళ్ళ పనులు చేసుకోవడం ఏదో జరిగిపోతూ ఉందనుకోండి. అంత ప్రేమలు ఎక్కడ లేవండి ఇప్పుడు ఈ రోజు. అంటే ఒకప్పుడు ఒకరికి ఇంకొకరు భరోసాగా ఉండేవారు. అంటే ఎందుకంటే వీళ్ళ పెద్దనాన్నగారి పిల్లలు కూడా ఆయన చూసేవారు. మా నాన్నగారు అన్నయ్య వాళ్ళ బిడ్డలు కూడా వాళ్ళు కూడా అమ్మాయి, వాళ్ళ ఆడపిల్లలు కూడా అమ్మాయి. చూడండి నాన్న ఎట్లయితే తన చెల్లెలు చూసుకున్నారో
అట్లాగే నాన్న తరపు అన్నగారి పిల్లలు వాళ్ళు చనిపోయారు తెలియగానే వాళ్ళ బిడ్డలకి పెళ్ళిళ్ళు పేరెంటాలు అన్నీ చేసింది అమ్మాయి. అమ్మ అలా చేసింది కాబట్టి అది మాకు మార్గదర్శకం ఉంది. ఇప్పటికీ వాడు కొంచెం ఒక మాదిరి పరిస్థితి ఉంటే వాడికి ఇల్లు కూడా పెట్టడం కానీ, వాడికి పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎవ్రీ మంత్ మా తెలంగాణ గారి అమ్మాయి ఉంటే ఆడు అప్పుడు 70 వాళ్ళకి ఎవ్రీ మంత్ మా ఇంటి నుంచి మొత్తం వెళ్ళిపోతాం 15,000 ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతాను బ్యాంక్ ఫస్ట్ అదంతా కూడా మా పెద్దలు తెచ్చింది. వాళ్ళు కూడా వచ్చి అమ్మ అంతా ప్రేమగా చూస్తారు, ఇష్టంగా చూస్తారు. అమ్మ ఇందాక చెప్పినట్లు ఇచ్చే మెసేజ్ ఏంటన్నది అమ్మ మాటలో చెప్పాలంటే బంధాలు బాంధవ్యాలు అన్నది ఎనలేని ఆస్తిపాస్తులు. సో ఎలాగైతే డబ్బు ఎంత సంక్రమించింది, ఎన్ని ఆస్తులు వచ్చాయి ఫిజికల్గా అనే దాని మీద కంటే కూడా ఇవి ఆస్తిగా తీసుకుంటూ దీన్ని విలువ ఎరిగి గుర్తెరిగి దాని ప్రభావం తెలుసుకుని అది కనుక మనం ఇచ్చిపుచ్చుకుంటే ఫ్యామిలీలో దానికి ఇచ్చినటువంటి గొప్ప సంపద ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు డబ్బు తీరుస్తుంది కాదండి, కష్టం వచ్చినప్పుడు ఒక భుజం తీరుస్తుంది, ఒక చేయూత తీరుస్తుంది. అది మన బ్లడ్ రిలేషన్ మనలో మనకి అది ఉండటం అనేది అదృష్టంగా ఫీల్ అవుతుంది. అంటే ఒకసారి అమ్మ చూస్తే అక్కడ ఇండియా అనిపిస్తుందంటే అది ఎవరి ద్వారా సంక్రమించడానికి తన ఆ చెట్టు కొమ్మగా కాబట్టి ఆ చెట్టుకే మనం ఆపాదించాలి. ఎక్కడో మామూలుగా ఉండాల్సిన వాళ్ళం ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము, ఇంతమందికి లైఫ్ రావటానికి దోహదపడ్డాము, ఇంతమంది కలిసికట్టుగా ఉండటానికి ఇదైంది. అమ్మని చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే అబ్బా ఇలాంటి జన్మం మనకు ఎవరికైనా ఉంటుందా? ఇంతమంది మనుషుల చేత కొలవబడేవాళ్ళు, ఆరాధింపబడేవాళ్ళు, అభిమానించబడేవాళ్ళు, ఇంతమంది నా వంశమా, నా సంపద అని అమ్మ ఫీల్ అంత గొప్ప ఫీలింగ్ ఎవరికి ఉంటుంది? మా చెల్లెలు కూడా వస్తుందని అనుకోవట్లేదు, సూర్య కూడా ఉంటుందని నేను అనుకోవటం లేదు. అలాంటి గొప్పగా ఇది. అండ్ ఆ రకంగా షీఈస్ వెరీ చాలా గొప్ప జన్మం. అమ్మకి చిన్న మానసికంగా చిన్న ఏదో ఒక డిప్రెషన్ ఏదో వచ్చింది. ఏదో నాన్న గుర్తుకొచ్చో, నాన్న లేరన్నో, లేకపోతే వాళ్ళ అమ్మగారు కూడా అదే టైం చనిపోయారన్నో, తన దగ్గర ఉంటే ఏదో ఉన్నప్పుడు మేము అందరం సపోర్ట్గా ఉండి మా కొన్నాళ్ళు నా దగ్గర ఉంది అని చెప్పి సపోర్ట్లో అమ్మ వేరే ఉన్నప్పుడు ఒకటే మాట, అమ్మ నీలాంటి గర్భం అంటే అంజనమ్మదే గర్భం అని బయట ఎన్నోసార్లు నా ఫ్రెండ్స్ కానివ్వండి, బయట కానివ్వండి, కొన్ని సందర్భాల్లో మీటింగ్లో కానివ్వండి, స్పీచెస్లో కానీ అన్నవాళ్ళు ఎంతోమంది అన్నారు. వాళ్ళ మాట అంటే రీజన్ తెలుసా నీకు? కోటాను కోటల్లో ఎంతమంది తల్లులకు నీకు వచ్చిన అదృష్టం, నీకు లభించేటువంటి వరం ఎవరు లభిస్తున్నారు? బిడ్డలు ఎంతోమంది చేత కొనియాడబడుతున్నారు, ఎంతోమందికి సహాయపడుతూ ఆ రకంగా వాళ్ళందరి ఆశీస్సులు పొందుతున్నారు. కానీ ఎంతోమందికి నిరంతరం హెల్ప్ చేస్తూ వాళ్ళ ఎదురు చూసుకుంటున్నారు. అవి ఆ భగవంతుడు మీరు చేసిన పూజల వలన ఆ భగవంతుడు మన నెక్స్ట్ తరాలకు కూడా మనకి ఇలా